హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఈ ఫ్రై మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జిగురు లేకోకుండా, ముక్కలు విరిగిపోకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని బెండకాయల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బెండకాయలు అంటే కనుక అందరికీ చాలా ఇష్టం అనుకుంటాను. నాకైతే కనుక చాలా ఇష్టము. చిన్నప్పుడు లెక్కల మాస్టరు లెక్కలు రాకపోతే కనుక బెండకాయలు తినండి అని చెప్పేవాళ్ళు. నేను కూడా చాలా తినేసేదాన్ని అప్పుడు. ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని కూడా పక్కన పెట్టుకొని, అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో అయితే కనుక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అయితే కనుక కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. అలాగే పోపు దినుసులు తీసుకున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలు, తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తీసుకున్న అన్నిటినీ కూడా ఇలా మనం కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకుంటూ ఉన్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇవి బాగా మనకు రోస్ట్ అయిపోతాయి. చూసారుగా, ఇక్కడైతే కనుక 2 మినిట్స్ తర్వాత చూసారుగా ఈ విధంగా మనకు రోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనకు మంచి అరోమా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వేసుకొని ఈ విధంగా 1-2 సార్లు వీటిని కడాయికి అంటుకోకుండా బెండకాయ ముక్కలు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. తీసుకున్న సాల్ట్ అంతా పట్టే విధంగా మళ్ళీ 1-2 సార్లు అయితే కనుక వీడియోలో చూపిస్తున్నట్లుగా కలపెట్టుకొని మళ్ళీ మనం ఒక 2 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక కొద్దిగా బెండకాయ ముక్కలైనైతే కనుక మనకి మెత్తపడి మగ్గిపోయి ఉంటాయి, ఉడికింటాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం 1-2 సార్లు ఈ విధంగా కలపెట్టుకొని ఇందులో కొద్దిగా అయితే కనుక పసుపు తీసుకోవాలండి. ఇక్కడ వేసిన పసుపు అయితే కనుక మనకు ఆప్షనల్ అండి. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు పసుపును అయితే కనుక మనం స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా పసుపు తీసుకున్న తర్వాత మళ్ళీ 1-2 సార్లు అయితే కనుక వీటన్నిటిని కూడా కలబెట్టుకుంటూ ఈ విధంగా అయితే కనుక మనం ఫ్లేమ్ని అయితే కనుక లోలో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూసారుగా, ఇక్కడైతే కనుక మనం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే కనుక బెండకాయ అయితే కనుక పూర్తిగా మనకైతే కనుక ఇక్కడ ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా రుచికి తగ్గట్టుగా కారం వేసుకున్నట్లయితే కనుక మనకి చాలా బాగుంటుంది. ఇలా కారం తీసుకున్న తర్వాత బెండకాయ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మొత్తాన్ని కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కనుక మనకి బెండకాయ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయినటువంటి బెండకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే కనుక మనకు చాలా సింపుల్గా బెండకాయ ఫ్రైని అయితే కనుక రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.